ఏపీ హిస్టరీలో భాగంగా థర్డ్ యూనిట్లో మనం జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్య సంఘటనలు అనే టాపిక్ గురించి చర్చించుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం సైమన్ కమిషన్ గురించి, దానికంటే ముందు సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, స్వరాజ్య పార్టీ గురించి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో శాసన ఉల్లంఘన ఉద్యమం దగ్గర నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేద్దాం. కొంచెం లేట్ అయినా పర్లేదు, కవర్ చేద్దాం. ఒకవేళ లెంత్ ఎక్కువైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టేస్తా. సో ఇవాళతో థర్డ్ యూనిట్ మొత్తానికి కంప్లీట్ చేసి పారేద్దాం. ఓకేనా. ఫస్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమం ఇది ఎలా స్టార్ట్ అయిందంటే 1930 జనవరిలోన గాంధీజీ గారు ఒక నివేదిక పంపిస్తారు అనమాట. ఇలా పన్నులు తగ్గించాలని, లేదంటే ఇక్కడ స్వపరిపాలన చేపట్టే విధంగా కార్యకలాపాలు చేపట్టాలని సంథింగ్ కొన్ని నివేదికలు రాసి అక్కడ బ్రిటన్ ప్రధానికి సెండ్ చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన గాంధీజీ గారి లేఖకి సరైన రిప్లై ఇవ్వరనమాట. సో 1930 ఫిబ్రవరిలోన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. గాంధీజీ అధ్యక్షతన సబర్మతి ఆశ్రమంలో ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ సబర్మతి ఆశ్రమంలో జరిగిన ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోన ఒక నిర్ణయం తీసుకుంటారు, ఉప్పు సత్యాగ్రహం చేయాలి అన్నట్లు. ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేయాలంటే వీళ్ళు ముందే ఆ లేఖలోనే చెప్పింటారు, మా డిమాండ్లు మీరు పరిష్కరించకపోతే మేము ఉద్యమం చేపడతామన్నట్లు చెప్పింటారు. కాకపోతే ఈ ఉప్పు సత్యాగ్రహంలో ఉప్పే అని ఎందుకు చేయాలంటే మామూలుగా బ్రిటిష్ వారు వాళ్ళే ఉప్పు కూడా తయారు చేస్తుంటారు. సో మన దేశంలో ఉప్పు తయారు చేయకూడదని ఒక చట్టాన్ని తీసుకొస్తారనమాట. ఆ చట్టాన్ని వ్యతిరేకించిన ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దామన్నట్లు ఉప్పు సత్యాగ్రహం అనే పేరు పెట్టారు దానికి. సో మొత్తానికి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ఒక ముఖ్య కారణం ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మనం సహాయం చేయకూడదు, వాళ్ళకి లొంగి ఉండకూడదు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలనేది ఉద్యమం ఉద్దేశం అనమాట. ఇంకా 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి దండి అనే ఊరు వరకు, దండి అనేది సముద్రం దగ్గర ఉంటుంది, అక్కడికి పాదయాత్ర స్టార్ట్ చేస్తారనమాట. దీన్నే దండి మార్చ్ అని కూడా అంటారు. 78 మందితో స్టార్ట్ చేస్తారు. ఈ 78 మందిలో మన తెలుగువాడు ఒకరు ఉంటారు, ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే ఆయన మాత్రమే ఉంటాడు తెలుగు వాళ్ళు. ఈయన వచ్చేసి అంగుళూరు గ్రామానికి చెందినవారు, కృష్ణా డిస్టిక్లో అంగుళూరు అనే గ్రామానికి చెందినవాడు ఈ ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే ఆయన. 78 మందిలో ఒకరు. ఇది 200 మైళ్ళు ఉంటామంట. సబర్మతి నుంచి దండికి 200 మైళ్ళు ఉంటుంది. 25 రోజులు పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న దండిలోన ఉప్పు తయారు చేసి ఈ శాసనాలని ఉల్లంఘిస్తారు, అంటే ఉప్పు చట్టాలని అతిక్రమిస్తారు అనమాట. అంతకంటే ముందు మామూలుగా ఇక్కడ వీళ్ళు సమావేశంలోనే చెప్తారనమాట, అంటే మనం ఈ ఉద్యమం మన ఒక్కదానికే ఉండకూడదు, వివిధ రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు చేపట్టాలా, అలా ప్రతి రాష్ట్రానికి ఒక డిక్టేటర్ని నియమిద్దాము, వాళ్ళు ఆ రాష్ట్రంలోన ఈ ఇది శాసనోల్లంఘన ఉద్యమము ఉప్పు సత్యాగ్రహము జరిగేలా చూసుకోవాలన్నట్లు ఒక్కో రాష్ట్రానికి ఒక డిక్టేటర్ నియమిస్తారనమాట. అలా ఆంధ్ర ప్రాంతానికి కొండ వెంకటప్పని ఈ ఉప్పు సత్యాగ్రహం యొక్క డిక్టేటర్గా నియమిస్తారనమాట. మళ్ళా ఈ రాష్ట్రంలోన జిల్లాల వారీగా కూడా కొన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తారన్నమాట. ఉప్పు సత్యాగ్రహ శిబిరాలు పేరుతోన ఏర్పాటు చేస్తారు. ఆ శిబిరాలకి కొంతమంది నియమిస్తారు. అలా నియమించిన వాళ్ళు జిల్లాల వారీగా ప్రకాశం పంతులు గారిని మద్రాసుకి నియమిస్తారు. ఈయన మద్రాసులోన తన సొంత ఇల్లు వేదవనంలోన ఈ సత్యాగ్రహం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వెంకట సుబ్బయ్య నెల్లూరు చెందిన ఆయన, ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు, లక్ష్మయ్య చిన్నదాసయ్య కృష్ణా జిల్లా, తర్వాత బులుసు సామూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా, నారాయణదాసు పశ్చిమ గోదావరి జిల్లా, తెన్నేటి విశ్వనాథం విజయనగరం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తారనమాట. సో బళ్ళారి, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం ఇలా చాలా సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇలా సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క ఇన్సిడెంట్లు జరుగుతాయి. దాంట్లో మెయిన్ ఇన్సిడెంట్లు మనం చెప్పుకుందాం. ఇంకా బ్రహ్మజోత్సుల సుబ్రహ్మణ్యం అనే ఆయన సీతానగరంలో ఏర్పాటు చేస్తారు. ఈయనకి సీతానగరం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. ఈయన బ్రహ్మజోత్సుల సుబ్రహ్మణ్యం సత్యాగ్రహం చేస్తున్నప్పుడు కాకినాడ డిఎస్పీ ముస్తఫా అలీ అనే అతను ఇతని మీద లాఠీచార్జ్ చేస్తారన్నమాట. ఇతని మీద లాఠీచార్జ్ చేసినందుకు భయంకర వెంకటాచారి అనే అతను కొంచెం ప్రతివాద అనమాట. మనకి భగత్ సింగ్లో వాళ్ళు ఎలా ఉంటారో ఈయన కూడా అలా ప్రతివాద అనమాట. ఈయన వెళ్ళి ఈ ముస్తఫా అలీని చంపేయాలనే ఉద్దేశంతోనే వెళ్తాడు. కాకపోతే అది కుదరదు. సో బెదిరించి హైదరాబాద్ పారిపోతాడు. ఆయన భయంకర వెంకటాచార్య అనే ఆయనే పునరుజ్జీవన భారత సమ్మేళనం అనే ఒక విప్లవ సంఘాన్ని ఏర్పరుస్తాడు అనమాట. ఇంకా ఆంధ్రాలో ప్రాంతాలు వాటిని నిర్వహించిన నాయకుల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మచిలీపట్నంలోన ముట్నూరి కృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య గారు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అంటే వీళ్ళు కార్యాలు ఏమేమి చేయాలంటే ఈ సత్యాగ్రహంలో భాగంగా ఫస్ట్ ఉప్పు తయారు చేయాలి, ఉప్పు తయారు చేసి ఉప్పును అమ్మాలి. నెక్స్ట్
మద్యపాన నిషేధం కూడా పెట్టారన్నమాట. మద్యపాన నిషేధం పెట్టారు. తర్వాత స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయాలి, విదేశీ వస్తువుల్ని కాల్ చేయాలి, అంటే విదేశీ నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయిన బట్టల్ని కాల్ చేయాలి. ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నారన్నమాట. ఇవన్నీ చేయడానికి ఒక్కో ప్రాంతానికి కొంతమందిని నియమిస్తారు. అలా మచిలీపట్నానికి వీళ్ళు చొల్లంగి, కాకినాడకి చెందిన చొల్లంగి అనే ప్రాంతానికి బులుసు సాంబమూర్తి గారిని, విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారు, గణపవరం ఓడరేవు దగ్గర కొండా వెంకటప్పయ్య గారు, శరణ్ రామస్వామి అనేవాళ్ళు, ఇంకా మైలాపూర్ మద్రాసులోన ప్రకాశం పంతులు గారు, ఈయనతో పాటు దుర్గాబాయి దేశ్ముఖ్ కూడా ఉంది. ఇంకా మైపాడు నెల్లూరులో వచ్చేసి బెజవాల గోపాలరెడ్డి గారు, ఊరగంటి వెంకట సుబ్బయ్య గారు, బొమ్మ శేషిరెడ్డి గారు వీళ్ళు ఉన్నారు. ఇంకా దేవరపాడులోన గుంటూరు జిల్లా దేవరపాడులోన ప్రకాశం పంతులు గారు, కాశీనాథుని విశ్వేశ్వర గారు కూడా ఉన్నారనమాట. వీళ్ళతో పాటు కొండ వెంకటప్పయ్య కూడా పాల్గొన్నారనమాట. అంటే వీళ్ళు అందరు కలిసి అంటే ఒకే రోజు జరగదు కదా, వివిధ ప్రాంతాలు కొన్ని రోజుల్లో జరుగుతుంది కదా. మొత్తానికి ఒక వేరే టైంలో వెళ్ళి వీళ్ళు కూడా ఇక్కడ ప్రకాశం పంతులు గారు మద్రాసులో చేస్తారు, తర్వాత దేవరపాడులోకి వచ్చి కూడా చేస్తారనమాట. నెక్స్ట్ 1935లో ఇక్కడ ఏం జరిగిందంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ విజయస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు, ఇక్కడ దేవరపాడులోన. ఇంకా గంపలగూడెంలో ఒక జమీందారు ఉంటారు, గంపలగూడెం జమీందారు వెంకటకృష్ణరావు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటాడు అనమాట. ఇంకా చెప్పాం కదా, ఉప్పు సత్యాగ్రహంతో పాటు మద్యపాన నిషేధం కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు పాల్గొని సారాయి కళ్ళు దుకాణాలు ఉంటాయి కదా, వాటి ముందు నిరసనలు వ్యక్తం చేసి వాటిని కళ్ళు చెట్లు ఉంటాయి కదా, మామూలు తాటి కళ్ళు చెట్లు ఏవైతే గీత గీసింటారో అలాంటి చెట్లను అన్నింటినీ నరికేస్తారు అనమాట. ఇంకా విదేశీ వస్తు బహిష్కరణ చెప్పాం కదా, ఆ బట్టలను తీసుకొచ్చి కాల్ చేస్తారు. చాలా ప్రాంతాల్లో అలా చేస్తారు, జైలుకు కూడా వెళ్ళారనమాట. ఈ రాయలసీమ ప్రాంతాల్లో మనకి ఉప్పు తయారు చేయడానికి ఏముండదు కాబట్టి బళ్ళారికి చెందిన బళ్ళారి రాఘవనాయన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రాయలసీమ నాయకులు కల్లూరి సుబ్బారావు, కడప కోటిరెడ్డి గారు కూడా ఈ విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొన్నారనమాట. ఇంకా 1932లోన బై ఇండియన్ లీగ్, అంటే మన ఇండియన్ వస్తువులనే కొనాలి అనేది ఒకటి ఏర్పాటు చేశారు మద్రాసులోన, ఒక సంస్థ అనమాట. మాడల సత్యనారాయణ, కోవడి లింగరాజు అనే వాళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళు కోస్తాంధ్రాలోన దీనికి సంబంధించి వివిధ శాఖలను ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ఈ నోట్స్ రాయడానికి చాలా బుక్స్ రిఫర్ చేస్తాను మామూలుగా. అంటే నేను చాలా బుక్స్ అంటే మామూలు పాల్ గారి పర్యటన వరకు, అంటే బిపిన్ చంద్రవాల్ ఆంధ్ర పర్యటన వరకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్నే ఫాలో అయ్యా. తర్వాత అక్కడితోనే ఆయన బుక్ ఎండ్ అయిపోతుంది. తర్వాత వేరే బుక్ తీసుకున్నా, వేరే బుక్లో నాకు అంత నచ్చలే మ్యాటర్. అది రఘునాథరావు గారి బుక్ అంటే మళ్ళీ వెనక నుంచి ఎంతో సోది చెప్పుకుంటున్నారో, అది కూడా మళ్ళీ ఫుల్ సిలబస్ కవర్ చేయట్లేదు, కొంతవరకే ఉంది. సో అందుకే జోగినాయుడు బుక్ తీసుకున్నాను. జోగినాయుడు బుక్ తీసుకుంటే వెరీ లెంతీగా ఉంది, అది చాలా లెంతీగా ఉంది. అనవసరమైన పాయింట్లు కూడా ఇరికిచ్చాడేమో అన్నట్లు కొన్ని అనిపిస్తాయి. అంటే మరి మనం అన్నీ గుర్తుపెట్టుకోలేమేమో, ఇన్ని చదువుకొని వేస్ట్ అవుతామేమో, అంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటారు కదా, అన్నీ బ్రెయిన్లో ఉండవేమో అన్నట్లు. ఇంకో బుక్ రిఫర్ చేస్తే కరీం సార్ బుక్ చూశాను, ఆయన కూడా చాలా షార్ట్గా చెప్పాడు. ఆయన నోట్స్ ఇదంతా ఆయన రాసిన బుక్ నుంచి నోట్స్ అంతా తీసుకున్నాను. కాకపోతే ఎలా ఉందంటే నోట్స్ అది చదివిన వరకైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే తీసుకొచ్చాడు. మళ్ళీ మిగతావి ఎగిరిపోతాయి కదా, ఆయన కవర్ చేయనివి ఎగిరిపోతాయి కదా అనే భయం వద్దు మనకి. మనం ఇది ఇంత సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఇప్పుడు ఆప్షన్స్ ఏం పెట్టుకున్నట్ల 1 లైన్ బిట్గా మనం అన్నీ ఫస్ట్ నుంచి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వద్దాం. ఎక్కడైనా వదిలేసిన టాపిక్స్ ఉంటే దాంట్లో కవర్ చేసుకుంటూ వచ్చేద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మామూలుగా సైమన్ కమిషన్ దాని వెనుక లాస్ట్ క్లాస్ నుంచి ఇది మొత్తం కరీం సార్ బుక్కే. ఈ కరీం సార్ బుక్ నుంచి నేను తీసుకొచ్చాను నోట్స్. సో దీంట్లో ఏవైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే మనం మళ్ళీ వేరే బుక్స్ రిఫర్ చేసి కానీ 1 లైన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్గా తీసుకొచ్చి అన్నీ నేర్చేసుకున్నాం. సో భయం లేదు, మనకి అన్నీ క్లియర్గా నేర్చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈ కాలంలో ఏమేమి రచనలు జరిగాయంటే, ఈ రచనలు కూడా చాలా ఉన్నాయి. అంటే జాతీయోద్యమంలో సాగిన రచనలు, చేసిన నాటకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ రాసుకుంటూ వెళ్తాం. త్రిపురనేని రామస్వామి చౌదరి వచ్చేసి వీరగంధం తెచ్చినాము వీరులు ఎవరు అనే గేయాన్ని రచిస్తాడు. గరికపాటి మల్లవదానేనైనా ఉప్పు మీద ఒక పాఠం రాస్తాడు, ఒక పద్యం కూడా రాస్తాడు ఆయన. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా సేమ్ ఇలాగే వన్ లైన్ ఆన్సర్లుగా రాసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మనకి ఈ మెటీరియల్ చదివినప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఉండాలి, ఇది ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే అన్నట్లు ఒకటి ఉండాలి. మనకి అన్నీ ఇరికిచ్చి పెట్టేసినాం అనుకోండి, దాన్ని చదివే లోపల మనం మెయిన్ ఉన్నవి వెళ్ళిపోతాయి. సో ఈ నోట్స్ని మనం పక్కాగా నేర్చుకున్న తర్వాత 1 లైన్ ఆన్సర్స్ 1 లైన్ క్వశ్చన్స్ అన్నీ పెట్టుకొని, అంటే బిట్స్ లాగే పెట్టుకొని వెళ్ళిపోదాం అనమాట. ఎంసీక్యూస్గా కాకుండా
ప్రజెంట్ ఇప్పుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఉన్నాడు. వీరగంధం తెచ్చినాం వీరులెవరు అనే గేయాన్ని రచించింది ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. ఇలా ఒక నంబర్ ఆఫ్ బిట్స్ మినిమం ఒక 2000 3000 బిట్స్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోదాం. మనం దీంట్లో కవర్ చేయనివన్నీ బిట్స్లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. నెక్స్ట్ మహిళల పాత్ర. మహిళలు కూడా దీంట్లో పాల్గొన్నారు. లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం కదా మనం సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారని. సో దీంట్లో శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కొంతమంది. ఆచంట రుక్మిణి లక్ష్మీపతి అనే ఈమె ఆంధ్రాలోన తొలి మహిళా గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో డిగ్రీ చదివిన తొలి మహిళ అనే ఈమె. తర్వాత ఈ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన తొలి మహిళ, సహాయ నిరాకరణ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన తొలి మహిళ ఎవరంటే ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఇంకా కంబంపాటి మాణిక్యాంబ ఉంటుంది. ఈమె వచ్చేసి బాలింత్ అనమాట. 6 months పసిపాపతోనే జైల్లో వేశారంట ఈమెని. ఇంకా నెక్స్ట్ కొంతమంది నాయకుల భార్యలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్జి రంగా భార్య భారతీదేవి, ప్రకాశం పంతులు భార్య వెంకట సుబ్బమ్మ, బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం భార్య లక్ష్మీ నరసమ్మ, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా వేదాంతం కమలాదేవి, వల్లభనేని సీత మహాలక్ష్మి, దిగుమర్తి జానకమ్మ, వీళ్ళు కూడా ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇంకా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఎవరు చెప్పుకోవాలంటే దుర్గాబాయి దేశ్ముఖ్ మనకి విజయవాడలో ఒకటి సమావేశం జరుగుతుంది కదా, అఖిల భారత సమావేశం అని. అది గాంధీజీ వస్తారు దానికి. అక్కడ నుంచే ఈమె ఫేమస్ అవుతుంది. ఈమె 11 ఏళ్ల సంవత్సరంలోనే కాంగ్రెస్లో చేరి వాలంటీర్గా పనిచేస్తుంది. ఈమె ఒక బాల వితంతు, అంటే ఈమెకి బాల్యంలోనే వివాహం చేసి భర్త చనిపోయి ఉంటాడు. సో 1923 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం కాకినాడలో జరిగింది. ఆ కాకినాడలో వాలంటీర్గా పనిచేస్తుంది అనమాట ఆ కాంగ్రెస్ సమావేశంలో. ఈ సమావేశంలోనే అనుకుంటా ఈమె నెహ్రూ గారు ఎంట్రీ పాస్ లేకుండా రావడంతో మీకు ఎంట్రీ పాస్ లేదు, మిమ్మల్ని లోపలికి అలౌ చేయమని నెహ్రూ గారిని పట్టుకుంటే, నెహ్రూ గారు పక్కనున్న వాళ్ళు నెహ్రూ గారిని అలా అడ్డుకుంటావు అన్నట్లు అంటుంటే ఆయన లేదు ఆమె కరెక్ట్గానే చేస్తుంది, అలానే ఆపాలి అని ఆమె ధైర్య సాహసాలకి మెచ్చి ఆమెని మెచ్చుకున్నట్లు ఒక చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాను. అది ఈమె గురించే దుర్గాబాయి దేశ్ముఖ్. సో అక్కడి నుంచి గాంధీజీ కళలో పడి అక్కడ నుంచి పెరిగి పెద్ద అయింది. అంటే ఈ ఉద్యమంలో మంచి పాత్ర పోషించింది. తర్వాత ఈమె ఏం చేసింది, నెక్స్ట్ విజయవాడలో జరిగిన సమావేశంలో గాంధీజీ ప్రసంగాల్ని తెలుగులోకి అనువాదం చేసింది కూడా ఈమె అనమాట. హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహిళ అనే పత్రికను కూడా స్థాపించింది. ఈమె రాజ్యాంగ సభ సభ్యురాలు అనమాట. మనకి ప్లానింగ్ కమిషన్ అని వస్తుంది చూడు పాలిటీలో. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పాలిటీ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ మనకి రాజ్యాంగం రచించడానికి కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారంట. మొత్తం 21 కమిటీలు ఉంటాయి. 21 కమిటీల్లోన ప్లానింగ్ కమిటీ అనేది పెద్దదనమాట. ఆ ప్లానింగ్ కమిటీలో ఒక సభ్యురాలుగా కూడా పనిచేస్తుంది ఈమె. 1953లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈమె భర్త అనమాట. 1953లోన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంటాడు ఆయన. మనకి ఆర్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఆర్బీఐ బ్యాంక్కి తొలి ఇండియన్ చైర్మన్ అనమాట. అంతకుముందు వరకు మనకి అంత బ్రిటిష్ వాళ్ళే చైర్మన్గా ఉంటారు. సో ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్గా చేసిన చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ అనే అతన్ని ఈమె పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు వెళ్ళి దుర్గాబాయి దేశ్ముఖ్గా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఎవరంటే సరోజినీ నాయుడు. ఈమె గాంధీజీ ఫాలోవర్ అని అందరికి తెలుసు కదా. మనకి ఇది మత సంస్కరణ ఉద్యమంలో చెప్పుకున్నాం. మొదటి కులాంతర వివాహాలు జరిపించారు అని. ఆ కులాంతర వివాహాల్లో ఈమె పేరే వస్తుంది. నేను ఈమె కాదేమో అనుకున్నాను, కాకపోతే ఈమె అని చెప్పారు. ఈమె హైదరాబాద్లో సిరిపట్టారు. యాక్చువల్గా వీళ్ళు బెంగాలీలు. సో ఆంధ్రాకి చెందిన గోవిందరాజుల నాయుడుతో వివాహం జరుగుతుంది. కులాంతర వివాహం జరిపించుకొని ఈమె సరోజినీ నాయుడుగా చేంజ్ అవుతుంది అనమాట. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ. మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఉంటారు కదా, ఆయనకి ఈయన గురువు గారు అనమాట. ఈయన నిజాం కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేశాడు. తర్వాత ఈమె సరోజినీ నాయుడు మన భారతదేశంలో తొలి మహిళా గవర్నరు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి కూడా తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు అనమాట. యాక్చువల్లీ మహిళా అధ్యక్షురాలు వచ్చేసి అనిబిసెంట్ గారు ఉంటారు. ఆమె ఐర్లాండ్ చెందినవారు కదా. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా అధ్యక్షురాలు, భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే ఈమె సరోజినీ నాయుడు. ఈమెకి భారత కోకిల అనే బిరుదు కూడా ఉంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. తర్వాత ది గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైము, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే బుక్స్ కూడా రాసింది, అంటే నవలలు కూడా రాసిందనమాట. 1937 సాధారణ ఎన్నికలు. మనకి 1935లో భారత చట్టం వస్తుంది కదా, ఆ చట్టంలో భాగంగా ఎలక్షన్స్ జరుగుతాయి. 1937లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పాల్గొంటుంది. మామూలుగా 1920 నుంచి ఎలక్షన్స్ వస్తుంటే ఈ కాంగ్రెస్ మేము ఎన్నికలను బహిష్కరిస్తాం అనుకుంటే ఎన్నికల్లో పాల్గొందు. సో మనకి మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ, కాంగ్రెస్ లేనందుకే జస్టిస్ పార్టీ వస్తుంది. సో ఈసారి 1937 ఎన్నికల్లోనే పాల్గొంటుంది. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ 8 రాష్ట్రాల్లోనే విజయం సాధిస్తుంది.
అందులో మద్రాసు కూడా ఒకటి. ఇంకా ముస్లిం లీగు బెంగాల్, పంజాబ్లోన స్వతంత్ర పార్టీలు ఉంటాయి కదా, వేరే పార్టీలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలాగో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఇలా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అక్కడ కూడా అలాగా ఏర్పాటు చేస్తారు అన్నమాట. ఇంకా మద్రాసులోనే జస్టిస్ పార్టీ పోయింది. జస్టిస్ పార్టీ 1920 నుంచి 1937 వరకు ప్రభుత్వంలోనే ఉంది. ఈసారి కాంగ్రెస్ విజయం సాధించిందనమాట. సి రాజగోపాలాచారి అనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈయన మంత్రిమండలిలోన ప్రకాశం పంతులు గారు రెవెన్యూ అధికారిగా, వివి గిరి గారు కార్మిక మంత్రి శాఖగా, బెజవాల్ గోపాల్ రెడ్డి గారు స్థానిక సంస్థల మంత్రులుగా నియామకం చెందారనమాట. ఇది మనకి ఆంధ్ర ఉద్యమంలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే ఇక్కడ రాశాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బలసంబమూర్తి గారు వచ్చేసి స్పీకర్గా ఉంటారన్నమాట. తెన్నేటి విశ్వనీతం, మాగంటి బాపినేడు, కాళేశ్వరరావు వీళ్ళందరూ పార్లమెంటరీ కార్యదర్శులు. ఇంకా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోన బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా కూడా మా తరపున పోరాటం చేస్తుందని అనౌన్స్ చేస్తారు. సో జపాన్ వాళ్ళు కోపం పడి మన వైజాగ్లోన వైజాగ్ దగ్గర అనుకుంటా, వైజాగ్ మీద వైమానిక దాడులు చేస్తారు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆ యుద్ధంలో పాల్గొనడం లేదు, రెండవ ప్రపంచ యుద్ధంలో మేము బ్రిటిష్కి సహాయం చేయడం లేదు, సో క్రిప్స్ రాయబారం కూడా తిరిగి వెనక్కి పంపిస్తారు. క్రిప్స్ రాయబారం ఎందుకు వస్తుంది మనకి, మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో మాకు బ్రిటిష్కి సహాయంగా పనిచేస్తే మీకు నెక్స్ట్ స్వాతంత్ర్యం ఇస్తామనే విధంగా క్రిప్స్ని పంపిస్తారు కదా. ఆ క్రిప్స్ రాయబారం కూడా ఫెయిల్ అవడంతో వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణ ఎన్నికల్లో గెలిచిన వీళ్ళు రాజీనామా చేస్తారు. అంటే మేము దీంట్లో పాల్గొనడం లేదు, బ్రిటిష్ వారితో మాకు సంబంధం లేదన్నట్లు రాజీనామా చేసేస్తారు అనమాట. మొత్తం కాంగ్రెస్ సభ్యులందరూ రాజీనామా చేసేస్తారు. సో దీనికి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే వీళ్ళు రాజీనామా చేసిన 26 అక్టోబర్ 1939 డేని డెలివరెన్స్ డేగా నిర్వహించారన్నమాట. విమోచన దినోత్సవం అంటారు తెలుగులోన. నెక్స్ట్ వ్యక్తిగత సత్యాగ్రహం. వ్యక్తిగత సత్యాగ్రహం అనేది ఎందుకు చేస్తారంటే అంతవరకు మనకి వీళ్ళు ఏం చేస్తారంటే పత్రికా స్వేచ్ఛల్ని హరిస్తారు అన్నమాట. న్యూస్ పేపర్లు ఏదైనా చాలా న్యూస్ పేపర్లు చేస్తారు కదా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, న్యూస్ పేపర్లోన ఏవైనా ఆర్టికల్స్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాటిని బ్యాన్ చేయడం లేదంటే వాళ్ళని జైలుకి పంపించడం చేస్తారనమాట. ఈ పత్రికా స్వేచ్ఛ కోసం 1940లో గాంధీజీ గారు ప్రారంభిస్తారు. మొత్తం 25,000 మంది కాంగ్రెస్ సభ్యులతోన వివిధ ప్రాంతాల నుంచి, సపోజ్ ఇప్పుడు మనం మద్రాసులో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు మద్రాసు నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలన్నమాట. అలా 25,000 మందిని వివిధ ప్రాంతాలకు నియమిస్తారు. అలా నియమించిన వాళ్ళు మొదటివాడు ఆచార్య వినోబా భావే. ఈయనని మొదటి సత్యాగ్రహి అంటారు. రెండవ వాళ్ళు వచ్చేసి నెహ్రూ గారు. వీళ్ళని సత్యాగ్రహులుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. చలో ఢిల్లీ ఉద్యమం అని కూడా అంటారు అన్నమాట వ్యక్తిగత సత్యాగ్రహాన్ని. ఆంధ్రాలో ఎవరున్నారంటే వావిలాల గోపాలకృష్ణయ్య, బలుసాంబమూర్తి, దర్శి చెంచయ్య, బెజవాల్ గోపాల్ రెడ్డి ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళలో రుక్మిణి లక్ష్మీపతి అనే ఆమెడు కూడా ఉందన్నమాట. వీళ్ళందరినీ ఈ ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. నెక్స్ట్ మనకి క్విట్ ఇండియా ఉద్యమం ఉంటుంది. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ రెండో ప్రపంచ యుద్ధం ఓరావరిగా జరుగుతుంది. అదే టైంలోన మనం బ్రిటిష్ వారికి హెల్ప్ చేస్తున్నామనే ఉద్దేశంతో జపాన్ ఏం చేస్తుందంటే విశాఖపట్నం, కాకినాడ పైన బాంబులు వేసి దాడి చేస్తుంది. సో గాంధీజీ గారు భయపడతారు. ఎందుకంటే ఈ జపాన్ వాళ్ళు నెక్స్ట్ మన మీదకి దాడికి వస్తారు, ఇప్పుడే బ్రిటిష్ వారితో పోరు పడలేకపోతున్నాము, బ్రిటిష్ వారి కంటే దారుణంగా వాళ్ళ పరిపాలన ఉంటుంది. సో మనం ఇప్పుడు బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి పంపించలేకపోతే ఈ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి జపాన్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళని వెళ్ళగొట్టడం ఇంకా కష్టము. అందుకే ప్రజెంట్ మనం ఏం చేయాలంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఎలాగైనా కానీ సరే చావండి లేదంటే చేయండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఆగస్టు 8, 1942లోన బాంబేలో ప్రారంభం చేస్తారు. కాకపోతే అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఫుల్ ప్లానెడ్గా ఉంటారు. వీళ్ళ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారని పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి స్టూడెంట్సే పాల్గొంటారు అన్నమాట. ఈ ఉద్యమంలో స్టూడెంట్స్ పాల్గొంటారు. కొంతమంది ఆమె అరుణ ఆసఫ్ అలీ కూడా పాల్గొంటుంది ఇందులోనే. ఇంకా మన దక్షిణ భారతదేశంలోకి వస్తే మద్రాసులోనే జూలై 29న స్టార్ట్ అవుతుంది. 1942 పట్టాభి ఇంట్లో సమావేశం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందే ఆగస్టు 8 స్టార్ట్ అవుతుంది కదా, అంతకంటే ముందే అందరికీ ఇన్ఫర్మేషన్ లీక్ ఉంటుంది కదా. సో జూలై 29న పట్టాభి సీతారామయ్య గారి ఇంట్లో సమావేశం జరుగుతుంది ఈ ఉద్యమం గురించి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కళా వెంకట్రావు గారు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈయన ఆంధ్ర సర్కులర్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ సర్కులర్లో ఏముంటుందంటే ఈ ఉద్యమంలో భాగంగా మనం ఏమేమి చేయాలి, ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ రైల్వేస్ని నాశనం చేయాలి, తంతి తపాలాలు ఉంటాయి అంటే పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలు ఉంటాయి కదా వాటిని నాశనం చేయాలి, తర్వాత టెలిగ్రామ్ సేవల్ని తీసేయాలి అని పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు ఇట్లా అంటే
వీళ్ళకి బ్రిటిష్ వారికి సమాచారం అందకూడదు. అంటే పలానా ప్లేస్లో పలానా ఉద్యమాలు తిరుగుతున్నారు, పలానా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు, లేదంటే తిరుగుబాట్లు చేస్తున్నారని తెలిస్తే ఫోన్స్ ద్వారా, తంతి తపాల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎక్కువ సైన్యాన్ని పంపించి ఇక్కడ ఉద్యమాన్ని కట్టడి చేసే ప్రమాదం ఉంది కదా. సో ముందు ఆ రైల్వేని, తర్వాత సమాచార మొత్తానికి కమ్యూనికేషన్ని బంద్ చేస్తే మనల్ని ఆపేవాడు ఎవరు ఉండరు అన్నట్లు ఈ ఆంధ్ర సర్కులర్లో కొన్ని ఇలాంటి రహస్య కార్యక్రమాలన్నీ పెట్టేసి పంపిస్తారనమాట. అది కర్నూలులో దొరుకుతుంది. ఆ సర్క్యులర్ అనేది కర్నూలులో దొరుకుతుంది. సో ఆ సర్క్యులర్ని కర్నూలు సర్క్యులర్ అంటారు అనమాట. తెనాలి, చీరాల, రేలంగి, భీమవరం ఇలాంటి పట్టణాల్లో రైల్వే స్టేషన్లు ధ్వంసం చేశారు. చీరాలలో కలెక్టరేట్పై దాడి చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆకివీడు, పాలకొల్లులోన పోలీస్ స్టేషన్లని, కళింగపట్నం, పెంటపాడులోన పోస్ట్ ఆఫీసుల్ని ధ్వంసం చేశారు. ఇంకా గౌతులచ్చన్న పైన కాల్చివేత ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నమాట. ఆయన పైన షూటెడ్ సైడ్ ఆర్డర్స్ కూడా వేశారనమాట. ఎందుకంటే బతిలీలోనే ఎంఆర్ఓ ఆఫీస్ని ధ్వంసం చేశాడు గౌతులచ్చన్న. సో ఆయన మీద షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇది క్విట్ ఇండియా